అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 22వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఏ విధంగా అయితే వారు పరిహారాలని కనుగొనబోతున్నారు, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎటువంటి వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకున్న సమస్యలకు తప్పకుండా 100% పరిష్కార మార్గం లభిస్తుంది. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే చాలా తెలివితేటలు అధికంగా కలిగిన వ్యక్తులు, అలాగే గుండె నిబ్బరం కలిగిన వ్యక్తులు, ఆత్మస్థైర్యం కలిగిన వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సలహాదారులుగా ఎంతో మచ్చికగా అయితే ఉండే గొప్ప వ్యక్తులు. వీరికి రేపటి రోజున సాయంత్రానికి అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సందేశం అయితే రాబోతుంది. ఆ సందేశం మీ జీవితంలో పెను మార్పుకు దారితీయబోతుంది. అది మీ యొక్క ఆలోచనలో మార్చే విధంగా ఒక గొప్ప వార్త కావచ్చు, లేదా మీ యొక్క పాత పరిచయం ద్వారా మళ్ళీ మీతో కలవాలని ఆశ రేకిచ్చించే ఒక గొప్ప స్నేహ బంధం ద్వారా కూడా కావచ్చు. చాలా కాలంగా ఎదురుకు చూస్తున్నటువంటి ఒక అవకాశం మాత్రం మీకైతే తలుపు తట్టబోతుంది. రేపటి రోజున మీరు ఈ యొక్క ఫోన్ కాల్ కోసం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ అని అయితే చెప్పుకోవచ్చు. దాని ద్వారా మీకు రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా అయితే ఫీల్ అవుతారు. చాలా ఆశ్చర్యంగా కూడా ఫీల్ అవుతారు. మీ యొక్క అమూల్యమైన స్థానాన్ని, రేపటి రోజున మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఆ యొక్క ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండే ఒక రేపటి రోజున మాత్రం మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు. నీతికి, నిజాయితీకి, నమ్మకానికి, మానవత్వానికి గొప్ప పేరుగాంచిన వారనైతే చెప్పుకోవచ్చు. అయితే తమ నమ్మకాన్ని కావచ్చు దెబ్బతీసే విధంగా అయితే మళ్ళీ సులభంగా కూడా విశ్వసించరు. బయటకు కఠినంగా కనిపించినప్పటికీ కూడాను వీరి మనసులో ఎంతో ప్రేమను, ఆప్యాయతను కనబరుస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున నీలం రంగు అంటే ఆకాశం నీలం రంగు వీరికి చాలా శుభప్రదంగా అయితే ఉండబోతుంది. నీలం రంగు దుస్తులు ధరించడం ద్వారా వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే అదృష్టపు సంఖ్యలు 4 మరియు 8 అని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క నిర్ణయాలు ప్రణాళికల బద్ధంగా చాలా చక్కగా అవకాశాలు కనబడుతున్నాయి. పడమర దిక్కు, వాయువ్య దిక్కు వీరికి ప్రయాణాలకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. ముఖ్యమైన పనులు కూడా ఈ యొక్క దిక్కు ద్వారా ప్రయాణించడం ద్వారా చక్కగా అయితే ప్రయాణాలు సులువుగా, సుజావుగా అయితే సాగుతూ ఉంటాయి. రేపటి రోజున వీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. ఎంతో అప్రమత్తత పాటించవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు షూటీ సంతకాలు ఏమైనా చేయాలంటే మాత్రం మధ్యవర్తిత్వం వహించడం అసలు మంచిది కాదు. పత్రాలను సరిచూసుకొని, మాట సహాయం ద్వారా మాత్రమే కాకుండా పత్రాలను సైతం సరిచూసుకొని మీరు సంతకాలు చేయడం చాలా మంచిది. రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని గుడ్డిగా అయితే అసలు నమ్మవద్దు. అలాగని చిన్నపాటి గొడవలు ఏదైనా జరుగుతున్నప్పటికీ కూడాను ఆ గొడవల నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. కానీ ఆ గొడవల ద్వారా సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. చిన్నపాటి అపార్థాలు కూడా పెద్ద పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు లేకపోలేదు. రేపటి రోజున మీ యొక్క ఆరోగ్య సమస్యలు కాస్త మీకు నిలకడగా లేకపోవచ్చు. విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండగలిగే విధంగా అయితే చూసుకోవాలి. రేపటి రోజున మీరు దైవనామస్మరణతో ఎటువంటి పనులు ప్రారంభించినప్పటికీ కూడాను అనుకూలంగా, సజావుగా పూర్తయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దైవనామస్మరణతో ప్రారంభించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా మంచి అవకాశాలను చేకూరుస్తూ ఉంటుంది. రేపటి రోజున మీ యొక్క గ్రహస్థితులు అనుకూల రంగాలను చాలా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంచేలాగైతే తెలియబరుస్తుంది. ఓర్పుతో, జాగ్రత్తతో ముందుకు సాగవలసిన పరిస్థితులు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఎటువంటి రంగంలో ఉన్నప్పటికీ కూడాను తొందరపాటు నిర్ణయాలు, దుడుకుగా వ్యవహరించడం అసలు మంచిది కాదు. ముందుగా ఆలోచనలు తీసుకోవాలి. ముందు ఆలోచన పరులకు శుభ సూచకంగా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు సైతం పూర్తయ్యే అవకాశాలు, ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ యొక్క పనితీరును, కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా కనబడుతుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లాభదాయకంగా మారే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం, బంగారం, వెండి, ఇనుము పరికరాలు,
నవగ్రహాలు, విద్యా సమస్యలు, సామాజిక సేవ, అలాగే సాంకేతిక రంగంలో ఉన్నవారికి, అలాగే కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ఉన్నవారికి కూడా కాస్త అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత చాలా అవసరం. అలాగే విద్యార్థులకు ఉపాధ్యాయుల, తండ్రిదండ్రుల సూచనలు కూడా వీరికి చాలా లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయి. గురువుల యొక్క సహాయ సహకారాలు వీరికి పూర్తిగా మద్దతుగా ఉండబోతున్నాయి. ఇటువంటి రంగాల్లో ఉన్నవారు మంచి ఫలితాలను అయితే ఆశించగలుగుతారు. చాలా లాభదాయకంగా అయితే ముందుకు ప్రణాళికలు సాగబోతున్నాయి. కొన్ని రంగాల వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్స్ రంగం, కాంట్రాక్టు, భాగస్వామి వ్యాపారం, షేర్ మార్కెట్స్ ఇటువంటివన్నీ వారు కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందుగా తీవ్రంగా ఆలోచించిన తర్వాతే సరైన నిర్ణయానికి రావాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చిన్నపాటి నష్టాలే భారీ నష్టాలుగా ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కళారంగం, సినిమా రంగం, మీడియా రంగం వారికి చాలా మాటల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. పెద్ద సమస్యలకు దారి తీయకుండా చూసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారికి ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు పూర్తి స్పష్టతతో వ్యవహరించడం చాలా మంచిది. అవసరం లేని ఖర్చులను తగ్గించడం కూడా చాలా మంచిది. మొత్తానికి రేపటి రోజున వారికి కష్టపడి పనిచేసే ఒక గొప్ప అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఎటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. మీ ఆలోచనల కంటే కూడా అనుకూలంగా మార్చుకునే అవకాశాలు అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. దైవనామస్మరణతో రేపటి రోజున మీరు నీతి, నిజాయితీ, నిబద్ధతతో మీ యొక్క బాధ్యతను నిర్వహిస్తే తప్పకుండా అయితే ఆశించిన ఫలితాలన్నీ కూడా మీకు ఆర్థిక ఫలంగా రెట్టింపు ఫలితాలు కూడా రాబోతున్నాయి. పెట్టుబడి చేసే వ్యాపారాల్లో 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం చేయడం, అలాగే వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించి చిన్నపాటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక అవకాశం మీ ముందుకు రానుంది. నిలిచిపోయినటువంటి పనులు సైతం పూర్తిగా పూర్తయిపోయి ఒక గుర్తింపు కూడా మీకు లభించబోతుంది. ఒక ఆనందాన్ని కలిగించే శుభవార్త ఏదైతే ఉందో అది మీలోని పూర్తి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా అయితే సూచనలు కనబడుతున్నాయి. ప్రతి ఒక్క విషయాన్ని అందరితో పంచుకోవడం అయితే మంచిది కాదు. మీ యొక్క విజయాన్ని చూసి, ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది మీపై ఈర్ష్యాసూయాలు పడే అవకాశం కూడా ఉంది. మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలకు మాత్రం వ్యక్తిగత నిర్ణయాలకు నమ్మకమైన వారిలో మాత్రమే పంచుకోవాలి. ఎవరైనా గురించైనా మాట్లాడుతుంటే ప్రతికూలంగా మాట్లాడినప్పటికీ కూడాను మిమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగా ప్రయత్నం చేసి కోపంతో స్పందించకండి. మీ యొక్క విజయం సరైన సమాధానం అవుతుంది. అవసరం లేని చోట వాదనలు, గొడవలు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రశాంతంగా, తెలివిగా వ్యవహరిస్తే అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కూడా ప్రతి ఒక్క అవకాశం కూడా అనుకూలంగా మారుతుంది. రేపటి రోజున మీకు మంచి కలిగే అవకాశాలు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. దైవ నామస్మరణతో ప్రారంభించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ యొక్క కష్టం, మీ యొక్క నీతి, నిజాయితీ మిమ్మల్ని విజయపదంలో అయితే నడిపిస్తూ ఉంటాయి. మీ యొక్క మాటకు మంచి ఫలితాలు అయితే రేపటి రోజున లభించే విధంగా ఉండబోతున్నాయి. మీరు ఎటువంటి పనిని స్థాపించినప్పటికీ కూడాను తప్పకుండా శుభసూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క మాటల్లో సంయమనం పాటించాలి. చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి చిన్న విషయానికి కోప్పడడం, తొందరపడడం మంచిది కాదు. రేపటి రోజున ఓర్పుతో, సహనంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తులో మంచిగా ఆర్థికంగా మీరు స్థిరపడే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి తప్పకుండా స్వామివారిని దర్శించుకొని తులసిమాలను సమర్పించి స్వామివారిని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోవడం చాలా మంచిది. అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మీరు తప్పకుండా శని భగవానికి తిలతైలాభిషేకం చేయించడం, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. కాకులకు, నల్లని కుక్కలకు ఆహారం వేయడం, మూగజీవాలకు ఆహార పానీయాలు అందించడం చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం ద్వారా కూడా మీకు ఆర్థిక పరంగా చాలా బాగా అందుబాటులో అయితే ఉంటుంది. అలాగే తీవ్రమైనటువంటి నష్టాలు కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. శత్రుపీడలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున మీకు నవగ్రహారాధన ఎంతైనా మేలు చేస్తుంది. రావి చెట్టు కింద మీరు తప్పకుండా దీపారాధన చేసుకుని రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా తప్పకుండా లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని సిద్ధిస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.